అందరికీ గుడ్ మార్నింగ్. టీ తాగేస్తారా? నేనైతే టీ తాగేసాను. నిన్నైతే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పాను కదా. అయితే అసలు నేను ఎట్టా చేరాను అనేది కూడా చెప్పాలి కదా మెయిన్. అయితే నాకు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెప్పారు, వదిన ఇట్లా లావణ్య ఇట్లా ఒక బిజినెస్కి సంబంధించిన ఒక ప్లాన్ ఉంది, ఒకసారి విను అని. వదిన నాకైతే అసలు చదువు అనేది అంత ఎక్కువగా లేదు, అలాంటి బిజినెస్ అంటే నా వల్ల ఎలా అవుతుంది, అయినా నాకు ఇంట్లో నుంచి బయటకు వస్తే రోడ్డు దాటమే రాదు, అలాంటిది నాకు ఇవన్నీ అవసరమా అని చెప్పి కూడా నేను అడిగాను. వీటికి అటు పని లేదమ్మా, నువ్వు బయటకు రావాల్సిన పని కూడా లేదు, ఇంట్లో ఉంటూ చేసుకోవడమే, ఇంట్లో పని చేసుకుంటూ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళకుండా మనీ రావడం అనేది చాలా కష్టం. అది వచ్చేది వల్ల ఏదన్నా ఉంది అంటే మిషన్ ద్వారా అయితే చేసుకోవచ్చు, అలాంటిది ఇంట్లో ఉండి సంపాదించుకోవచ్చు అంటే ఎవరికన్నా కానీ ఒకసారి వింటే పోతుందిగా. ఇన్వెస్ట్మెంట్ కూడా జీరో అన్నారు. ఇంకా ఏం ప్రాబ్లం, నచ్చితే చేసుకోవచ్చు, లేదు అంటే లేదు అని చెప్పి సరేనని ఓకే చెప్పాను. ఓకే చెప్పిన తర్వాత నాకైతే ప్లాన్ చెప్పడానికి ఒక మేడం వచ్చారు. తను చెప్పిన తర్వాత నాకు ప్లాన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎందుకు అంటే ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి, పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలి, మళ్ళీ నా హెల్త్ బాగోకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలి, మళ్ళీ మొబైల్ ఫోన్ వచ్చేసి స్మార్ట్ ఫోన్స్ వాడుకోవాలి, ట్యాబ్లు అవి ఇవన్నీ వస్తూ ఉంటాయి, పిల్లల్ని బాగా బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళని కావాల్సినవి ఇప్పించాలి, అలాగే బయట తిరగడాలు, మళ్ళీ పిల్లలకు కొనిపించడాలు, మళ్ళీ ఇకపోతే పిల్లలు ఏదన్నా అడిగితే మనం ఇప్పించే విధంగా ఉండాలి కదా. అదొకటి, కారులో తిరగాలి, విదేశాల్లో అంటూ విహారయాత్రలు అంటే చేస్తూ ఉండాలి. ప్లస్ మెయిన్ వచ్చేసి సొంతింటి కళ. ఇప్పుడు మనం సంపాదించినంత పిల్లల ఫీజులకే పోయడం సరిపోతుంది. ఎందుకు అంటే ఒక పిల్లోడు ఉన్నాడంటే ఇప్పుడు నర్సరీ దగ్గర నుంచి చదివిస్తుంటే నర్సరీ దగ్గర నుంచి 7,000, నర్సరీకి 8,000, 8,000, 9,000, 10,000, క్లాస్ పెరిగిపోతే వేలు పెరుగుతూ ఉంటున్నాయి. ఇంకా వేలు పెరుగుతూనే బుక్స్కి కూడా పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం సంపాదించినంత బుక్స్కినో వాళ్ళ చదువులకి పోస్తూ ఉంటాం. ఇప్పుడు నర్సరీ దగ్గర నుంచి 10th వరకు ఓకేనండి, ఇది సరే 10th వరకు చదివించుకుంటే వాడు బాగా చదువుకొని ర్యాంకులు కొట్టుకొని వాడే చదువుకుంటాడులే అని అనుకుంటారు. కానీ ఒకవేళ ర్యాంకులు రాకపోతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివించి తర్వాత గిన్నెలు తోముకోమంటారా, లేదంటే టాపీ ఇస్త్రీ చేసుకోమంటారా చెప్పండి. ఇప్పుడు సంపాదించేది రేపటి రోజు గురించి కూడా ఆలోచించుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసిన దానికి మాత్రమే రూపాయి వస్తుంది, కానీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ కష్టపడితే ముందు తరాలకు కూడా మనీ ఎవరిస్తారు చెప్పండి. నాకు మెయిన్ ఇదైతే బాగా నచ్చేసింది. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ చేస్తూ ఉంటే మన కింద టీం పెరిగే కొద్దీ వాళ్ళు చేస్తూ ఉన్నా సరే మనకి ఇన్కమ్ పడిపోతుంది. మనం మామూలుగా బిల్లింగ్ చేసుకుంటే సరిపోతుంది. బిల్లింగ్ అంటే ఇప్పుడు సరుకులు కొట్టుకెళ్ళి సరుకులు ఎలా కొనుక్కొచ్చుకుంటున్నామో మనకు కావాల్సినవి మాత్రమే ఉంటాయి. సబ్బుల దగ్గర నుంచి, పేస్టుల దగ్గర నుంచి, షాంపూల దగ్గర నుంచి, ఆయిల్స్ దగ్గర నుంచి, షుగర్ జ్యూస్లు ఉన్నాయి. బాడీ తగ్గడానికంటే బాడీ ఏం తగ్గదు, మన బాడీలో ఉన్న కొవ్వు మాత్రమే తగ్గిద్ది. మళ్ళీ బ్యాడ్వి గ్యాస్ అలాంటివి తగ్గడానికి ఉన్నాయి తప్పితే మన దగ్గర ఎటువంటి కెమికల్స్ కలిపినవి లేవు. ప్యూర్ ఆర్గానిక్ అని చెబుతున్నామే కానీ ప్రతి ఒక్కళ్ళు మెయిన్ ఇలాంటివి నమ్మరండి. మేము ఇది వాడంగానే ఇట్లా వచ్చేసాం అనగానే మాకు ఇది కావాలని చెప్పి ఆర్డర్ పెట్టేసుకుంటారు. ఎవరన్నా పాపులర్ స్టార్స్ పెట్టే అయితే నచ్చుతాయి, కానీ ఇట్లా ప్రూఫ్స్తో చెప్పినా కానీ ఎవరు నమ్మరు. ఫిట్మెంట్ నేను వాడాను, అంతకుముందు అంతకుముందు ఉన్నదానికన్నా ఇప్పుడు నేను ఎంత హెల్తీగా ఉన్నా అంటే అంత హెల్తీగా ఉన్నాను. ఎందుకు అంటే ఇంతకుముందు నాకు హెల్త్ కొంచెం బాగుండేది కాదు, రోజు మార్చి రోజు ఇంజెక్షన్ పడాల్సిందే, ఎందుకంటే బీపీ డౌన్ అయి పడిపోతూ ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేను అసలు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను అనేది కూడా మర్చిపోయాను. ఎందుకంటే అంతలా నాకు ప్రొడక్ట్స్ అంత ఇదిగా పనిచేసినాయి. ఎందుకంటే ఎప్పుడు చూసినా నేను ఆటోలో మా హస్బెండ్ బాగోలేదంటే చాలు టాబ్లెట్ తీసుకురావడమో లేదంటే నన్ను వేసుకొని తీసుకెళ్ళి ఇంజక్షన్ పొడిపించుకురావడమో చేసేవారు. అలాంటిది నాకు అనిపించేది, ఏంది ఇట్లా నాకు ప్రతిసారి రోజు మార్చి రోజు 2 రోజులకోసారి అట్లా బాగోట్లేదు అని చెప్పి. అలాంటిది నాకు ఇప్పుడు ఎంత బాగుంటున్నా అంటే ఎంత దూరమైనా కొంచెం దూరం వెళ్ళగానే నాకు రొప్పి వచ్చేసింది. అలాంటిది నేను ఎంత దూరమైనా కానీ ఫ్రీగా వెళ్ళిపోగలుగుతున్నాను. అంటే నాకు ప్రొడక్ట్స్ బాగా పనిచేయబట్టేగా. ఇక్కడ ఏమున్నాయండి, పేస్ట్లు, సబ్బులు, ఆయిల్స్ బయట కొనుక్కునేది అయితే ఇక్కడ కొనుక్కుంటే బయట మనం ఎంత కొనుక్కున్నా కానీ ఒక 5 రూపాయలు చాక్లెట్ ఇస్తారా, 2 రూపాయలు చాక్లెట్ ఇస్తారా, ఎవరు కదా, పోనీలే అన్న ఇదిగా అన్న ఇస్తారా, లేదు. అలాంటిది మనకి ఇక్కడ వచ్చేసి కొనుక్కుంటుంటే మనకి పాయింట్స్ ద్వారా మనీ అనేది పడుతుంది. మన కింద వారు కొనుక్కున్నా కానీ మనకి ఇన్కమ్ పడుతుంది. ఇంకేం కావాలి చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.